హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్, ఇప్పుడు మనం కొన్ని వింటున్నాం ఏంటంటే న్యూడ్ కాల్స్ అండ్ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియాలో ఎవరికైతే చాట్స్లో న్యూడ్ కాల్స్ అని చెప్పేసి వచ్చి కొంత డబ్బులు పంపిస్తే మీకు న్యూడ్ కాల్స్ వస్తాయి అని చెప్పేసి అట్లా చేస్తున్నారు. డైరెక్ట్గా న్యూడ్ కాల్స్ పంపిస్తున్నారు, లేకపోతే వీళ్ళు కూడా న్యూడ్గా ఉన్నట్టు వీళ్ళ ఫేస్ మార్ఫింగ్ చేసి న్యూడ్ కాల్స్లో ఉన్నట్టు చేస్తున్నారు. అసలు దీని గురించి ఏమంటారు? ఇదైతే నిజంగా ఈ మధ్య పెరిగింది. ఎలా అంటే ఇది నేను విన్నాను. ప్లస్ మనం కూడా ఒక 2-3 కేసుల్లో ఇవి చాలా సఫర్ అయ్యి వచ్చిన పార్టీస్ ఉన్నారు. ఇది ఎలా అంటే వాళ్ళు ఇది కూడా ఆపరేటెడ్ బై వన్ కైండ్ ఆఫ్ మాఫియా. ఒక రకమైన మాఫియానే ఆపరేట్ చేస్తారు. ఎలా అంటే వీళ్ళు ఎక్కడో ఒక చోట లొకేషన్ ఏర్పరచుకొని వీళ్ళకి ఫేక్ ఐడీస్తో, అంటే మంచిగా ప్రొఫైల్ ఉన్న వాళ్ళని చూసుకొని కొంచెం సెలెక్ట్ చేసుకొని ఫేక్ ఐడీస్తో రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటారు, ఫ్రెండ్ రిక్వెస్ట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా జనరల్గా ఎవరో తెలిసిన వాళ్ళేమో రిలేటివ్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి, కామన్ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి వన్స్ ఈ ఫేక్ ఐడీస్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత స్లోగా వీళ్ళతో చాట్ చేయడము, ఫ్రెండ్షిప్ పెంచుకోవడం అలా చేస్తూ ఉంటారు. వన్స్ ఇది డెవలప్ అయ్యాక ఏం చేస్తారంటే కాల్స్ దాకా ఇది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఒక ఫేక్ న్యూడ్ కాల్ చేయాలని చెప్పేసి చూస్తారు. అలా న్యూడ్ కాల్స్ చేసిన వెంటనే ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ వీళ్ళతో మాట్లాడిన తర్వాత కాల్ రికార్డ్ చేసేసుకొని వీళ్ళని థ్రెటన్ చేస్తారు. ఏమని అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంపిస్తాం, అంటే మీ అకౌంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఈ లింక్స్ పంపిస్తాము, లేదా ఇతని ఫేస్ ఒక్కటి తీసుకొని మిగిలిన మార్ఫింగ్ చేసేసి ఇతని ఫోటో పెట్టడం జరుగుతుంది. ఇవాళ పరిస్థితి ఎంత మారిందంటే ఈ కాల్స్కి సామాన్యులే కాదు, ఇవాళ అంటే పెద్దవాళ్ళు కూడా చాలా బలైపోతున్నారు. అంటే లాస్ట్ ఇయర్ మనం చూసాం ఒక ఇన్సిడెంట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇండియా మొత్తం సంచలనం లేపింది. ఆయనకి ఫేక్ వీడియో కాల్ ఒకటి చేసి ఆయన ఫోటోని తీసుకొని దాన్ని మార్ఫ్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి, అంటే వాళ్ళ వైఫ్కి ప్లస్ వాళ్ళ పిల్లలకు కూడా పెట్టి ఆయనంతటా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నేను 18 నెలలు నేను డిప్రెషన్లో ఉండి దాని నుంచి బయటికి రాలేకపోయాను, నా పిల్లల్ని కూడా నేను చూడలేకపోయాను వాళ్ళు అలా చేయడం వల్ల అని చెప్పేసి. అంటే సైబర్ క్రైమ్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ట్రేస్ చేసి పట్టుకోవడానికి వాళ్ళంతా ఇది చేసినా అంటే ఒక ఫ్యామిలీ మీద ఎంత ఇంపాక్ట్ పడిందో చూడండి ఇక్కడ. అంటే ఇవాళ మనము మోసపూరితమైనటువంటి చాట్లు, మోసపూరితమైనటువంటి కాల్స్ మనకి తెలియకుండా మనం ట్రాప్లో ఇరుక్కొని నష్టపోతున్నాము. సో దీన్ని చాలా జాగ్రత్తగా మనమే హ్యాండిల్ చేయాలి. తెలియని అకౌంట్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్. ఇవాళ సోషల్ మీడియాలో 100 అకౌంట్లో రిక్వెస్ట్లు వస్తాయమ్మా, ఓకే చేశారు, కానీ ఆ అకౌంట్లో ఏంటంటే కొంచెం మంచిగా మాట్లాడితే ఇక చాట్ చేయడం మొదలు పెడతారు. ఇక చాట్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి వీళ్ళతో పరిచయం ఏర్పడడం, డబ్బులు గుంజడం, ఇది ఒక అలవాటు అనమాట. లేదా గిఫ్ట్లు అడగడం, స్లోగా ఇక వీళ్ళు ఆ ట్రాప్లో పడిపోతారు. అంటే హనీ వర్డ్స్ అంటాం, చాలా తీయగా మెత్తగా మాట్లాడుతూ డబ్బులు గుంజడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఏంటి, సో వీళ్ళు వాళ్ళ మెయిన్ గోల్స్ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోయి వీళ్ళకి ఎడిక్ట్ అయినంత స్థితిలోకి వెళ్ళిపోతారు. దాని నుంచి బయటికి రాలేదు. కానీ వన్స్ వాళ్ళు కనుక ఒక్కసారి వీడియో కాల్ చేసి మాట్లాడి ట్రాప్ చేసి వీళ్ళ రికార్డెడ్ కొన్ని మీరు నమ్మరు, కొన్ని వీడియో కాల్స్ని ఇట్లా న్యూడ్ కాల్స్ వాళ్ళు ప్రేరేపించి రికార్డ్ చేసి పోర్న్ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న రోజులు ఉన్నాయి. అంటే అంత దారుణమైన స్థితి. ఇవాళ ఎందుకు ఇది మనం ఇంత పచ్చిగా మాట్లాడేది చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇవాళ తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇవాళ ఏంటంటే విచ్చలవిడితనం పెరిగిపోయింది సోషల్ మీడియాలో. నిజంగా విచ్చలవిడితనం పెరిగిపోయింది. అమాయకులు బలవుతున్నారు. అమాయకులనే కాదు, దానికి ఎవడో అతీతం కాదు. చాలామంది మనం ఎందుకు సెలబ్రిటీలు కూడా చాలామంది బలైపోయిన వాళ్ళని చూసాం కదా. అంటే మనము జాగ్రత్తగా లేకపోతే, అంటే మన ప్రైవసీ అనేది పబ్లిక్ కాదు, ఫస్ట్ విషయం తెలుసుకోవాల్సింది. సో సోషల్ మీడియా అకౌంట్స్ మనం మెయింటైన్ చేసినా మన ప్రైవసీని మనం కాపాడుకోవాలి. మన ప్రైవసీ ప్రతిదీ తీసుకెళ్ళి ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. ప్రతి పోస్ట్ తీసుకెళ్ళి సోషల్ మీడియా చెప్పాల్సిన పని లేదు. మనం కార్నర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి చాట్లు, ఇలాంటి కాల్స్ వస్తే ట్రై టు అవాయిడ్ దోస్ కాల్స్ ఫ్రమ్ ద బిగినింగ్. మొదట్లోనే మీరు అవాయిడ్ చేసేసేయండి. లేదు ఇంకా ఏదైనా ఇరుక్కుపోయారంటే ఇమీడియట్గా సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఇందులో ఒక్కసారి మన చేయి దాటాక ఇందులో కాపాడటం చాలా కష్టం. 100% వీటిలో చేయి దాటాక కాపాడలేం. సో ఫస్ట్లోనే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నమాట. సార్, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన కేసెస్లో మీరు అంటే అబ్బా ఇది అయిపోయింది ఇంకా మన చేతిలో లేదు అన్న కేసు ఏమైనా ఉందా?
ఉన్నారమ్మా. అంటే అలా చాలామంది మనకి అలా ఎడిక్ట్ అయిపోయి కాల్స్ మాట్లాడి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఇలా ఆడపిల్లల చేతిలో ఇరుక్కొని ఇబ్బంది పడ్డ వాళ్ళు గానీ చాలామంది ఉన్నారు. అది కౌన్సెలింగ్‌లో అయింది. పాపం మనం పోలీస్ వారి సహకారం తీసుకొని కొన్ని కేసుల్లో మనం ఇలా చేశారని చెప్పడము, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటము. కొంత వీళ్ళు అకౌంట్స్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుంటారు. అంటే ఇలా ఏది నీకు తెలిసిన చోట ఒక ఉద్యోగం ఇప్పిస్తాను అట్లా కూడా మాట్లాడి అలా ట్రాప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తాను లేదా మీతో ఇలా వేరే చోట ఎక్కడన్నా మనకి అక్కడ ఇంత డిపాజిట్ చేయాలి నాకు డబ్బులు కావాలని అలా అడిగిన వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళ మీద మనం కంప్లైంట్స్ పెట్టి వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటివి చేసినప్పుడు అలా ఎప్పుడైతే కంప్లైంట్ మూవ్ చేస్తామో ముందుకి అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యి వాటిని మనం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట కొన్ని సందర్భాల్లో. అంటే పూర్తిగా ఈ ఏదైతే ఉందో ఈ స్కాము, ఈ ఫేస్‌బుక్ గానీ, సోషల్ మీడియాలో వచ్చే ఈ న్యూడ్ కాల్స్ గానీ, ఇంకా ఏదైనా అంటే మనం ట్రాప్ చేయడానికైతే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా అంటే ఏ రకాలుగా చేస్తారు? ఒకటి ఫేస్‌బుక్ అనే కాదమ్మా. ఇవాళ ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టా అయింది. ఇన్‌స్టాతో పాటు ఈ అదేంటిది స్నాప్‌చాట్ పెరిగిపోయింది ఇవాళ. ఇవాళ స్నాప్‌చాట్‌లో కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అంటే ఇంకొకటి కూడా చెప్తాను. ఇవాళ ప్రొఫెషనల్స్ కూడా టార్గెట్ అవుతున్నారు. లింక్డ్ఇన్ లాంటి ప్లాట్‌ఫామ్స్ వచ్చేసి పూర్తి ప్రొఫెషనల్స్ కోసం, ప్రొఫెషనల్ యూజ్ కోసం వాడేది. సో అందులో కూడా పీపుల్ టార్గెట్ అవుతున్నారు ఇవాళ. అంటే చాలా ఫేక్ అకౌంట్స్ నుంచి వచ్చిన వాటితో వాళ్ళు మాట్లాడడం చేయడం వల్ల టార్గెటెడ్ అవుతున్నారు ఫస్ట్ పాయింట్. సో వాటిని అవాయిడ్ చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళపైనే ఉంది. ఎంతవరకు తెలిసిన వాడా, తెలియని వాడా, ఎవరు మనతో మాట్లాడుతున్నారు, ఎవరు రిక్వెస్ట్ పెట్టారు, ఏంటి అది అని తెలుసుకోవాల్సిన అవసరం ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో రిక్వెస్ట్ వాళ్ళపైనే ఉంది. సో అది లేదు, నచ్చలేదు అనుకుంటే ఫస్ట్‌లోనే అవాయిడ్ చేయడం ద బెస్ట్ వే. ఫస్ట్‌లోనే అది అవాయిడ్ చేయడం చాలా అత్యుత్తమమైన మార్గం అనమాట. కాన్షియస్‌గా ఉండాలి అంటారు ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాడే. కాన్షియస్‌గా ఉండాలి. మనం ఎంత వాడుతున్నామో అంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఉంటామో నిజంగా అంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అంటే చాలామంది అంటే మామూలుగా రెగ్యులర్‌గా ఉద్యోగాలు చూసుకునే పిల్లలు గానీ వీళ్ళంతా ఏమవుతారంటే కొంతమంది సెలబ్రిటీలు గానీ, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వీళ్ళేదో ప్రయోగాలు చేద్దాం అనుకుంటారు. సో అవి కొన్ని సందర్భాల్లో బెడిసి కొడతాయి. చాలా విపరీతంగా బెడిసి కొట్టిన సందర్భాలు ఉన్నాయి పిల్లలకి. సో అలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. సార్ ఇప్పుడు లిఫ్ట్‌లు అడుగుతూ కొంతమంది లిఫ్ట్‌లు అడిగి డబ్బులు గుంజుతున్నారు అని చెప్పేసి, అలాగే నన్ను హెరాస్ చేశారు అని చెప్పేసి చాలామంది అంటే అక్కడ ఇన్నోసెంట్ ఉన్నప్పటికీ అబ్బాయి డబ్బులు లాగుతున్నారు అని చెప్పేసి కూడా మనం ఈ మధ్య విన్నాం. మీరేమంటారు? యాక్చువల్‌గా అంటే అంత పెద్ద విషయం కాదులే కానీ బట్ ఇలాంటి వాటి విషయాల్లో విజిలెంట్‌గా ఉండాల్సింది కూడా అబ్బాయిలే. అంటే ఇది నేను కూడా 2, 3 చోట్ల విన్నాను. అంటే ఎలా అంటే ఇప్పుడు కార్‌లో వాళ్ళు ఒక్కళ్ళే వెళ్తున్నారు. ఎవరో హైవే మీద తెలియని వాళ్ళు గబుక్కున ఆడవాళ్ళు ఎవరైనా లిఫ్ట్ అడిగితే వీళ్ళు లిఫ్ట్ ఇస్తే తర్వాత వాళ్ళు అంతా లాక్ అయిపోయిన తర్వాత వీళ్ళు తను హెరాస్ చేశాడని చెప్పేసి డిమాండ్ చేయడం, గట్టిగా స్క్రీమింగ్ చేస్తాం. అంటే గట్టిగా అరుస్తాము, 10 మందిని చుట్టూ పిలుస్తాము అని చెప్పి ఎంతో కొంత డబ్బులు డిమాండ్ చేసి తీసుకెళ్తున్నారు. క్రిమినల్ కేసెస్ పెడతాం అనే సందర్భంలో అలాంటి సందర్భంలో భయపడాల్సిన అవసరం ఏమి లేదు. లెట్ దెమ్ ఏం చేస్తారండి వాళ్ళు మహా అయితే 10 మందిని పిలుస్తారా? అరుస్తారా? మీరు డైరెక్ట్‌గా ఇప్పుడు వీళ్ళకి కూడా ఒక ఫెసిలిటీ ఉంది. వీళ్ళు డైరెక్ట్‌గా అదే కార్‌ని ఆపకుండా స్టేషన్ వరకు వీళ్ళే ఎళ్ళొచ్చు. అక్కడ అయ్యేదేముంది? లెట్ దెమ్ పుట్ ద కేస్. వాళ్ళు ఏం కేస్ పెడతారో పెట్టమనండి. ఫస్ట్ ఒక్కసారి వాళ్ళు కేసు పెడితేనే కదా తెలిసేది. అలా భయపడుతూ ఇస్తున్నారని ఈ మధ్య అది పెరుగుతోంది. ఆ ట్రెండ్ కూడా పెరుగుతుందని విన్నాను. సో అలాంటి సందర్భంలో నిజంగా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్నోసెంట్ పీపుల్ అయితే గనక ఖచ్చితంగా రూపాయి అవసరం లేదు. డైరెక్ట్‌గా వీళ్ళు కార్ డ్రైవ్ చేసుకుంటూ డైరెక్ట్‌గా అక్కడికి నియరెస్ట్ స్టేషన్‌కి వెళ్ళిపోయి కార్ ఆపుకోవచ్చు. ఇబ్బందే లేదు. అక్కడ లెట్ దెమ్ వాళ్ళు అసలు అక్కడ అంతటితోనే క్లోజ్. ఇంకా వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి వాళ్ళు కేసు పెట్టడం గానీ, తర్వాత జరగడం గానీ ఇక అవన్నీ ఏమి ఉండవు. వాళ్ళు వచ్చారనుకోండి ఇన్ కేస్ ఏం కేసు పెడతారు? వాళ్ళు ఏం ఇన్వెస్టిగేషన్ చేయకుండా వాళ్ళు ఏం ఎఫ్ఐఆర్ చేయరు కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి మోసం చేసే వాళ్ళ ఫేసెస్ ఆల్రెడీ ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌లో నోటెడ్ అయిపోయి ఉంటాయి. ఎవరైతే ఉంటారో ఆడపిల్ల చుట్టుపక్కల చేసే వాళ్ళు అలా చేస్తున్నారని కనుక అలా ఉంటే కనుక అవి నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌లో నోటెడ్ అయిపోయి ఉంటాయి ఆ ఫేసెస్. సో చూడంగానే వాళ్ళే చెప్పేస్తారు అనవసరంగా మీరు ఇది చేశారు, హెల్ప్ చేయబోయి ఇరుక్కున్నారు అని చెప్పేశారు. సో అలాంటి సందర్భాల్లో వీళ్ళే విజిలెంట్‌గా ఉంటే సరిపోతుంది. నాట్ నెసెసరీ అమ్మా. అది అంత పెద్దది కాకపోయినా బట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. థాంక్ యూ వెరీ మచ్ సార్.